am Dadipati Narayana from Mumbai, age 70 years. Yesterday I attended Prana Samyamana. So it is very good. సో ఫస్ట్ శ్వాస అంటే ఏమిటి, దాని డెఫినేషన్స్ వేరియస్ పబ్లిక్ దగ్గర నుంచి అడిగారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా శ్వాస పీల్చుకునే గాలిని శ్వాస అంటారు, వదిలే గాలిని నిశ్వాస అంటారు అని కొందరు చెప్పారు. సో టు సమ్ అప్ ఎవ్రీథింగ్, ఆయన సపోజు కొన్ని చెట్లు గాలి తీసుకుంటూ ఉంటాయి, అవి ఎలా తీసుకుంటూ ఉంటాయి, వాటికి మన మాదిరి శ్వాస తీసుకుంటాయా లేదా అని కూడా ప్రశ్న జరిగింది. అలా అన్నీ లాజికల్గా ప్రశ్న వేస్తూ 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 పోతే అవి కాన్షియస్నెస్తో గాలి పీల్చుకోవడం. కాన్షియస్నెస్ ఇప్పుడు మైండ్ఫుల్, గాలి బయట నుంచి వస్తుంది, అది మనం మైండ్కి తెలుస్తుంది కాబట్టి బయట నుంచి వచ్చే గాలిని మైండ్ఫుల్నెస్ అంటాం. తర్వాత లోపల నుంచి బయటికి వెళ్ళే గాలిని కాన్షియస్నెస్ ఎప్పుడైనా కాన్షియస్ తోటి అది రెస్పాన్స్ అవుతుందన్నమాట. అందువల్ల కాన్షియస్నెస్ అది లోపల ఇన్నర్ కాన్షియస్నెస్ అనేది నిశ్వాసకి చెప్తారన్నమాట. డెఫినేషన్ ఆఫ్ శ్వాస ఏది అంటే బయట నుంచి వచ్చే గాలి మైండ్ఫుల్నెస్, లోపల నుంచి బయటకు వెళ్ళేది కాన్షియస్నెస్ అని చెప్పేసి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా జీవుడు అంటే ఎవరు? జీవుడు ఈ మూమెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ మూమెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ జీవుడు. ఈ పరమేశ్వరుడు ఆల్ యూనివర్సల్ కాన్షియస్నెస్. పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు కదా. సో అనేక మంది ఎలా అయినారు? బికాస్ ఆఫ్ ది కాన్షియస్నెస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది వన్ కాన్షియస్నెస్, ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్ టు సెవరల్ కాన్షియస్నెస్. అది అన్నమాట. ఒక్కడుగా ఉండేది చాలామంది. ఆ ఈశ్వరుడు కైలాసం నుంచి ఇక్కడ పాతాళలోకం దాకా శ్వాసిస్తాడు. ఆ శ్వాస ఆయన కాన్షియస్నెస్ అంత ఎక్స్పాండ్ అయ్యింది అనమాట. సపోజు విష్ణుమూర్తి తీసుకున్నా కానీ ఆయన వైకుంఠం నుంచి పాతాళలోకం దాకా అతని కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అయి ఉంటుంది. శ్వాస ఆ విధంగా తీసుకుంటాడు. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు ఆయన చెప్పాడంటే, మనం కూడా ఆ ఈశ్వర తత్వంలోకి డీప్గా వెళ్ళేదానికి ఆ ఫార్ములా మనం తెలుసుకున్నామంటే, ఆ శ్వాస యొక్క ఫార్ములాని, ఈ కాన్షియస్నెస్ని మనం కూడాను అదే స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెబుతూ ఇంకా డీప్గా తీసుకెళ్ళడం జరిగింది. సోల్ ప్లస్ మన కాన్షియస్నెస్, దానికి ఎగ్జాంపుల్ ఇస్తూ ఒక కాయిల్ ఉంది, మ్యాగ్నెటిక్ కాయిల్. ఆ కాయిల్ ఎలక్ట్రికల్ కాయిల్. ఆ కాయిల్ లోపల నుంచి విద్యుత్ పోయినప్పుడు మధ్యలో సెంటర్లో అది మ్యాగ్నెటిక్ ఫోర్స్ తయారవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫోర్సు ఎలా తయారవుతుందో అదేవిధంగా మన లోపల ఉండేటువంటి సోల్, మన ఆత్మ, ఆ ఆత్మ ఏం చేస్తుంటుందంటే కాన్షియస్నెస్ని తన వైపు లాగుతుంది, అట్రాక్ట్. ఇప్పుడు ఎలాగైతే మనం ఐరన్ ముక్కలు ఉన్నాయి చూసారా, ఐరన్ ముక్కలు పెడితే కనుక మ్యాగ్నెట్ దగ్గర ఆ మ్యాగ్నెట్ ఎలాగైతే ఆకర్షిస్తుందో అలాగన్నమాట. సో మనం అనుకుంటాము ఈ కాన్షియస్నెస్ అట్రాక్ట్ చేస్తుంది ఆత్మని అని. ఆ కాన్షియస్నెస్ ఆత్మని అట్రాక్ట్ చేయదు, ఆత్మ కాన్షియస్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎలాగంటే మ్యాగ్నెట్ ఎలాగైతే ఇనుప ముక్కలను తన వైపు లాక్కుంటుందో, ఈ ఇనుప ముక్కలు కాన్షియస్నెస్, ఈ మ్యాగ్నెట్ అనేది సోల్. కాబట్టి మనం రివర్స్గా అర్థం చేసుకుంటాం. కాన్షియస్నెస్సే ఈ సోల్ని అట్రాక్ట్ చేస్తుంది, ఆకర్షిస్తుంది అని అనుకుంటాం. అలా కాదు, ఇది రివర్స్. ఆ విధంగా మ్యాగ్నెట్ ఎలాగైతే ఇనుప ముక్కలను అట్రాక్ట్ చేస్తుందో, కాన్షియస్నెస్ ఈ సోలు కాన్షియస్నెస్ని అట్రాక్ట్ చేస్తుంది తన వైపుకి.
ఈ విధంగా చెప్పుకుంటూ వస్తూ ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారు. కొన్ని అన్నీ ర్యాండమ్ అన్నీ జ్ఞాపకం ఉంచుకోవడం కూడా చాలా కష్టమైపోయింది. వితౌట్ టేకింగ్ ఎనీ నోట్స్ రీక్యాప్చులేట్ చేసుకుంటూ నేను చెప్తున్నానన్నమాట. మీరు అనేదా భావించవద్దు. తర్వాత ఇంకా ఇంకా చాలా నిగూఢమైన విషయాలు ఆయన చెప్తూ వెళ్ళాడు. శ్వాస మీద ధ్యాస అని చాలామంది చేస్తూ ఉంటారు, కానీ శ్వాసను గమనిస్తూ గంటలు గంటలు ఉంటూ ఆ నిద్రలోకి పోయేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానివల్ల ఏమీ ప్రయోజనం జరగదు. శ్వాసను కాన్షియస్నెస్తో అబ్జర్వ్ చేయటం వల్ల ఆ శ్వాస లేని స్థితికి చేరుకుంటాం. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఆ శ్వాసని మనం అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాన్షియస్నెస్తో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే సో అది తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు నో మైండ్ అని ఉంది. మైండ్ఫుల్నెస్ అంటాం. మైండ్ఫుల్నెస్ అంటే శ్వాస వస్తుంది, దాన్ని మనము ఫీల్ అవుతుంటాం, దాన్ని మైండ్ఫుల్నెస్ అంటాం. అదే నో మైండ్ అంటే ఏంది? సపోజ్ కొందరు నిద్రపోతుంటాం. నిద్రపోయినప్పుడు మన మైండ్ ఎక్కడుంటుంది? పూర్తిగా నిద్రలో నిమగ్నం అయిపోయింటాం. అలా నిమగ్నం అయిపోయినప్పుడు నిద్రలో మనకు శ్వాస ఆడుతుందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? ఆ శ్వాస ఆడదు. అటువంటిప్పుడు అది మనకు కళ్ళల్లో డ్రీమ్స్లో మనం ఎక్కడికెక్కడికో తిరుగుతాం. ఆ తిరిగినప్పుడు ఆ డ్రీమ్లో శ్వాసిస్తామన్నమాట మనం. అది చాలామందికి తెలీదు. మనం పడుకొని నిద్రపోతున్నాం, శ్వాస ఆడుతుందిలే అనుకుంటాం, కానీ మనకు తెలియదు. మనకు తెలియకుండానే ఆ శ్వాస జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతుంటుంది? ఆ డ్రీమ్ స్టేట్లో జరుగుతుంది. సపోజ్ వాళ్ళు కొందరికి ఇంజెక్షన్ మొత్తం మంది ఇచ్చేస్తారు, తర్వాత వాళ్ళకు కోమాలోకి వెళ్ళిపోతారు. కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళకు కాన్షియస్నెస్ మైండ్ ఉండదు కదా, నో మైండ్ స్థితిలో ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎలా శ్వాసిస్తారు? వాళ్ళ డ్రీమ్ స్టేట్లో నుంచి శ్వాసిస్తారు. సో ఇలాంటి విషయాలు చాలా 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 చెప్పడం జరిగింది. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ చైతన్య సార్ గారికి. ఎందుకంటే ఇలా ఈ లాజికల్గా ఈ ఇంత విశ్లేషణాత్మకంగా ఒక విషయాన్ని కూలంకుషంగా చర్చించడం అనేది ఆయన పెట్టింది పేరు.